ఎన్డీఏ విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవాలలో భాగంగా బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయాన్ని సాధించడం జరిగిందన్నారు. రాహుల్ గాంధీ ఏదైతే ఓట్లు చోరీ అని ఒక కట్టుకథని కల్పించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారో ఆ ప్రచారాన్ని పూర్తిగా ప్రజలు విశ్వసించలేదు అనేది ఈ ఎన్నికలలో తీర్పు ద్వారా అర్థమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా సాధించిందో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి బీహార్లో ఘన విజయం సాధించిందన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి ఆనపర్తి నియోజకవర్గం కూటమి తరపున ప్రజల తరపున హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఆనపర్తి మండల కూటమి నాయకులు, ఆనపర్తి టౌన్ గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మకమైన విజయం సాధించడం జరిగింది. 243 సీట్లకు గాను ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం 202 సీట్లలో ఆధిక్యత ప్రదర్శిస్తూ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన 95% స్థానాల్లో విజయం సాధించే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ల చోరీ అని ఒక కట్టుకథను కల్పించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారో ఆ ప్రచారాన్ని పూర్తిగా ప్రజలు విశ్వసించలేదనేది ఎన్నికల్లో తీర్పు ద్వారా అర్థమైంది. ముఖ్యంగా ఎన్నికల్లో విజయానికి ఒకటే కారణం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక అత్యద్భుతమైన ప్రగతి దేశంగా ముందుకు వెళతా ఉంది. అందుకోసం ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలవాలి అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏ విధమైన డబుల్ ఇంజిన్ సర్కారు విజయం సాధించిందో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి బీహార్లో కూడా ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున, ప్రజల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నికలు ప్రగతి కాముకుల్ని ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారనేది ఒక్కసారి ప్రజలు రుజువు చేశారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ